వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరులోని మార్కెట్ యార్డ్ కమిటీని తరలించడాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు, వ్యాపారస్తులు మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. దీని మీద మార్కెట్ యార్డ్ కమిటీ జాయింట్ సెక్రటరీ స్పందిస్తూ మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఎవరికి ఇవ్వడం లేదని, ఎటువంటి ప్రతిపాదనలు తమ వద్దకు రాలేదని ఆమె తెలియజేశారు. ఇప్పుడు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చిత్తూరులో మనకి మ్యాంగో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడ ఆల్రెడీ 40 years గా మ్యాంగో ట్రేడర్స్ ఇక్కడ షెడ్స్ లో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ప్రపోజల్ పైన ఇక్కడ సివేజ్ ప్లాంట్ కి ఒక 2 acres ల్యాండ్ ఐడెంటిఫై చేశారు అనేసి వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ పర్మిషన్ లేకుండా దే కేమ్ టు కన్స్ట్రక్ట్ అక్కడ కట్టడానికి. అది రైతుల దృష్టికి వెళ్ళి వాళ్ళు వచ్చి ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మ్యాంగో సీజన్ ఇంకా ఒక 1 week లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళంతా బై 2nd or 4th వాళ్ళ ట్రేడర్స్ అందరూ షాప్స్ ఓపెన్ చేసుకుని ఈ సీజన్ స్టార్ట్ అయ్యే దీంట్లో ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడు మా షెడ్స్ అన్ని డిమాలిష్ చేస్తే మాకు ఇబ్బంది. ఇది వేరే ఆల్టర్నేట్ గా ఎక్కడన్నా వేరే చూసుకొని కట్టుకోవాలని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. మేము కూడా తీసుకుని వెళ్ళి తర్వాత అఫీషియల్స్ డెసిషన్ పైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా లీజ్ హోల్డర్స్. దే ఆర్ పేయింగ్ రెంట్. మాకు రెంట్ పరంగా అలాట్ చేసాం. మేము లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి. వాళ్ళు మాకు ఇయర్లీ ఒక 8 to 9 lakhs రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా మనకి మ్యాంగో సీజన్ లో యూజర్ ఛార్జెస్ కింద మనకి అది కూడా ఒక 10 లక్షల దాకా వస్తుంది. ఒక 20,000 మంది ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ తీసుకొస్తారు. ఇక్కడ ఒక 4,000 నుంచి 5,000 వరకు మెట్రిక్ టన్స్ మనకి మ్యాంగోస్ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. అవుట్ సైడ్ పర్చేజర్స్ కూడా చాలా మంది వస్తారు. ఫ్రమ్ గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర అక్కడి నుంచి అంతా కూడా మనకి పర్చేజర్స్ వస్తారండి.